జై శ్రీమన్నారాయణ. శ్రీను గోల్డ్ ఈజ్ గోల్డ్ ప్రేక్షకులకు, అభిమానులకు, సబ్స్క్రైబర్స్కు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. రేపే ఉగాది. ఇలా చేస్తే మంచిది. ఇంటిల్లపాది సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో శుభంగా ఉంటారు. మరి తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే రేపు అత్యంత వైభవంగా శ్రీ పరాభవనామ సంవత్సరాన్ని జరుపుకుంటాం. ప్రారంభం కానుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది పండుగను జరుపుకోవడం మన ఆచారం. ఉగాది అంటే ఒక యుగానికి ఆది అని అర్థం. గత ఏడాది అనుభవాలను నెమరు వేసుకుంటూ, లోపాలను సరిదిద్దుకుంటూ, సరికొత్త లక్ష్యాల వైపు, విజయాల వైపు అడుగులు వేయాలని ఈ పండుగ మనకు దిశానిర్దేశాన్ని చేస్తుందండి. వసంత ఋతువు రాకతో ప్రకృతి పులకించి, చెట్లు చిగిరించి, కోయిలమ్మ కోతలతో కొత్త ఉత్సాహం నింపే ఈ పండుగ తెలుగువారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. మరి ఉగాది రోజున సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని, తలంటు స్నానం చేసుకుని, కొత్త బట్టలు ధరించుకొని, శుభ్రమైనటువంటి బట్టలు ధరించుకొని, ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమ రాసి రంగురంగుల ముగ్గులతో అలంకరించి, మామిడాకులు తోరణాలు కట్టుకొని, వేప పూలతో కూడినటువంటి తోరణాలు కట్టడం, దీనివలన ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందండి. భక్తులు నమ్మకం ఇది ఖచ్చితం కూడా. అయితే ఈ పండుగలో అత్యంత ప్రధానమైనటువంటిది ఉగాది పచ్చడి కదండి. షడ్రుచులు, తీపి, వగరు, చేదు, ఉప్పు, పులుపు, కారం సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి, అంటే కలిపి చేసేటటువంటి ఈ పచ్చడి జీవితంలో ఎదురయ్యేటటువంటి సుఖ దుఃఖాలను, కష్ట నష్టాలను సమానంగా స్వీకరించాలనేటటువంటి గొప్ప జీవన సత్యాన్ని చాటి చెప్తుంది, చూపిస్తుంది మనకి. సాయంత్రం వేళల్లో దేవాలయాల్లో లేదంటే రెచ్చబండ వద్ద నిర్వహించేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది ప్రత్యేకత. సిద్ధాంతులు చదివేటటువంటి పంచాంగాన్ని వినడం ద్వారా రాబోయే సంవత్సరంలో గ్రహాల ప్రభావము, స్థితిగతులు, రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు మరియు దేశకాల పరిస్థితుల గురించి తెలుసుకుంటారు. ఇష్టదైవానికి పూజలు నిర్వహించి పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో గడుస్తుందని వేద పండితులు చెబుతుంటారు. కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో శ్రీ పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాము. మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.